గోంగూర రోటి పచ్చడి ఎలా చేస్తారు? గోంగూర రోటి పచ్చడి ఎలా చేస్తారంటే చెప్పు. నాకు తెలీదు అని నేను చెప్పను, చేసేద్దాం రండి. ముందుగా మనము ఒక ప్యాన్ పెట్టుకొని కొన్ని పల్లీలను తీసుకొని ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని మన కారానికి తగినన్ని పచ్చిమిర్చిని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అవి ఫ్రై అయిన తర్వాత బాగా కడిగిన గోంగూరను వేసి మగ్గించుకోవాలి. అలాగే అందులోకి ఒక 2 టమాటాలని యాడ్ చేస్తున్నాను, ఎందుకంటే నేను తీసుకున్న గోంగూర పులుపు తక్కువగా ఉంది. వీటన్నింటినీ బాగా కలిపి మూత పెట్టి ఒక 5 నిమిషాలు మగ్గించుకోవాలండి. టమాటో మీద స్కిన్ సపరేట్ అయ్యేంత వరకు, వాటర్ ఏం అవసరం లేదు. ఇంకా ఇప్పుడు మనం రోట్లో పచ్చడి చేసుకున్నాం, ఎందుకంటే గోంగూర రోటి పచ్చడి కదండి, అందుకే రోట్లో చేస్తున్నాను. పల్లీలను వేసి బాగా మెత్తగా దంచుకోవాలి. బాగా దంచిన తర్వాత అందులోకి మనం వేయించి పెట్టుకున్న పచ్చిమిర్చిని సపరేట్ చేసుకొని వేసుకోవాలి. దాంట్లో కొంచెం కల్లుప్పు వేస్తున్నాను. వేసి ఇవి మెత్తగా అయ్యేంత వరకు దంచుకోవాలి. తర్వాత మిగిలిన గోంగూర పేస్ట్ని అంతా వేసేసి కొద్దిగా వాటర్ యాడ్ చేసి మెత్తగా దంచుకోవాలండి. తర్వాత చివరగా ఇందులోకి మనం చిన్నగా తరుక్కున్న ఆనియన్ ముక్కల్ని కూడా వేసి దంచుకుంటే అంతే అండి, గోంగూర రోటి పచ్చడి రెడీ అయిపోతుందండి. వేడి వేడి అన్నంలోకి చాలా బాగుంటుంది. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దండి.